నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరు శ్రీ విద్యకు సంబంధించి మంత్ర యంత్ర తంత్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా పుస్తకాలు రాయటం జరిగింది. అదేవిధంగా మైసూర్ అవధూత దత్తపీఠానికి సంబంధించి ఆస్థాన పండితులుగా కూడా ఉండటం జరిగింది. వారే డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, వివాహ తంతు అంతా కూడా మంచి వేద మంత్రాలతోటి ఒక ముహూర్తం పెట్టి, ఆ ముహూర్తంలోనే జీలకర్ర బెల్లం పెట్టాలి, ఆ ముహూర్తంలోనే మంగళసూత్రాలు కట్టాలి, తాళిబొట్టు కట్టడము, మెట్టెలు పెట్టడము, ఒక్కొక్క విధానం కూడా ఖచ్చితంగా టైం ప్రకారంగానే కరెక్ట్గా ఉండాలి అని చెప్పి పద్ధతిగా చేస్తూ ఉంటాము. ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాము, చాలా మంది ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి జరిపిస్తున్నారు టైంకి. కొంతమంది మాత్రం ఆలస్యం అయిపోతూనే ఉంటుంది. అన్న టైంకి ముహూర్త టైంకి వివాహాలు అవ్వవు. ఇది వీళ్ళ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? వీళ్ళ వివాహ బంధానికి రాబోయే రోజుల్లో అనేది చాలా మందిలో ఉండే ఒక సందేహము. దీంతో పాటు ప్రెజెంట్ జనరేషన్‌లో వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు, కొన్ని పరిస్థితుల రీత్యా కావచ్చు, చాలా మంది మంగళసూత్రాలు, మెట్టెలు వేసుకునే వాళ్ళకన్నా వేసుకోని ఈ జనరేషన్ వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఆ హస్బెండ్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఒకసారి ఆ ముహూర్త బలం గట్టిదైతే అప్పుడు కట్టిందే లెక్కలోకొస్తుంది గానీ, ఇప్పుడు వీళ్ళు తీసింది లెక్కలోకొస్తుందా అని వాదించే వాళ్ళు కొంతమందున్నారు. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చంటారు? వీటన్నిటి ఎఫెక్టు ఆయన పైన ఉంటుందా? మనం ఏదైనా ఒక మంచి పని చేయండి అని చెప్పినప్పుడు, చేయకపోతే నష్టమేంటి? ఎందుకు చేయాలి? అనేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అంతకన్నా వాళ్ళని పెద్దగా మనం కన్సిడర్ చేయవలసినటువంటి ఇది లేదు. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హ్మ్. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో వాళ్ళు ఒక రూల్ ఒకటి పెట్టుకున్నారు. హ్మ్. మీరు ఎవరైనా సరే ఆలయంలోకి వచ్చేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే రావాలి ఆ! అన్నారు. వచ్చేదంతా మన వాళ్ళే, అది ఇండియాకి సంబంధించిన ఆలయమే, వచ్చేదంతా ఇండియన్సే. వీళ్ళు అడ్డం తిరిగారు. హ్మ్. మేము ఆఫీస్ నుంచి పోతూ పోతూ ఇక్కడ దేవాలయంలో నమస్కారం పెట్టుకుపోతాము. హ్మ్. మాకు సంప్రదాయ దుస్తులు అంటే ఎట్లా వస్తాయి? మేము ఆఫీస్‌కి ప్యాంటు, షర్ట్ వేసుకెళ్తాం కదా! మేము అలాగే రాగలుగుతాం తప్పించి సంప్రదాయ దుస్తులు వేసుకొని మేము ఎట్లా వస్తాము? అది కుదరదు హ్మ్. అన్నారు. ఈ ఆలయం వాళ్ళు ఏం చేశారు? ఒక 25 జతలు హ్మ్. పంచెలు, లుంగీలు తెప్పించి అక్కడ పెట్టారు. మీరు రాగానే మీరు ఏం చేయక్కర్లేదు. మీరు రాగానే ఆ ప్యాంటు పైన ఈ లుంగీ కట్టేసుకోండి. కట్టేసుకొని లోపలికి వచ్చి నమస్కారం పెట్టుకెళ్ళండి అన్నారు. సరే వాళ్ళు ఏం మాట్లాడలేక ఆ ఉన్నటువంటిది కట్టుకెడుతున్నారు. ఒక రోజున ఆడపిల్లలైనా సరే అక్కడ వాళ్ళు ప్యాంట్లు వేసుకునే తిరుగుతారు కదా! అవును. ఆ ప్యాంట్లు వేసుకొని ఇట్లా వద్దు, మీరు సంప్రదాయ దుస్తుల్లో రండి అని చెప్పేసి వాళ్ళు అందరికీ చెప్పారు. మేము ఎందుకు రావాలి? మేము రాం అన్నారు ఆడపిల్లలు. ఇంక మనం ఏం చేయగలం? సరే చూస్తూ కూర్చున్నారు. ఒక రోజున వాళ్ళంతా ఏదో కూర్చొని అక్కడ మాట్లాడుతున్నారు యువతల. ఎవరో కొంతమంది దర్శనం కోసం వచ్చారు. వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయి, ఓ 20, 25 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మాయి. అది ఆ టక్ చేసుకొని వచ్చింది. మంచి టైట్‌గా ఉండేటువంటి డ్రెస్ వేసుకుంది. టక 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 లోపలికి వచ్చేసింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మాయి. హ్మ్. ఇక్కడ కూర్చున్నటువంటి మనుషులు ఈ మాట్లాడుకుంటూ వీళ్ళందరూ పెద్దవాళ్ళే. అంతా అబోవ్ 50స్. వీళ్ళందరి దృష్టి ఒక్కసారి చెలించింది. హ్మ్. వీళ్ళు మాట్లాడుతున్న టాపిక్ లేకపోతే ఈ విషయాలు ఇవన్నీ మానేసి అటువైపు తిరిగి ఇలా చూస్తూ ఉన్నారు. ఆ! అక్కడ ఆలయం ట్రస్టీ కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ! ఇందుకే నేను వాళ్ళని సంప్రదాయ దుస్తులు వేసుకురమ్మన్నాను అన్నాడు. ఏమిటి? ఏమిటి అని మీరేం కోపం తీసుకోకుండా ఉంటే చెప్తాను నేను. మరి ఇప్పుడు అమ్మాయి వచ్చింది. వచ్చేప్పుడు మీ అందరి దృష్టి కూడా మరలిపోయిందిగా. అమ్మాయి మీకేమన్నా తెలియనటువంటి అమ్మాయా? కాదు. మరి ఎందుకని మీరు తిరిగి చూస్తున్నారు అక్కడ? హ్మ్. మీరెవరు చిన్నపిల్లలు కాదు కదా! మరి ఎందుకు చేశారు ఇట్లాగా? హ్మ్. ఇలా జరుగుతుందనే వాళ్ళని సంప్రదాయ దుస్తులు వేసుకురమ్మంటున్నాము. సో, ఈ విషయాలు కొంచెం మనం గుర్తిస్తే అది ఆధ్యాత్మికమా? మేము ప్యాంట్ వేసుకొని నమస్కారం పెడితే దేవుడు స్వీకరించడా? హ్మ్. ఎలా అయినా స్వీకరిస్తాడు. నమస్కారం పెట్టకపోయినా సరే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నువ్వెందుకు నమస్కారం పెట్టలేదు అని దేవుడు ఏమన్నా నిన్నొచ్చి అడిగాడా? అదేం లేదు. కాకపోతే కొన్ని అలవాట్లు మనకి మనం చేసుకున్నటువంటివి ఉన్నాయి.
మీరు భోజనం చేస్తుంటే కుడి చేత్తోనే తినాలి అని మీ అమ్మని చిన్నప్పుడు అలవాటు చేసింది. మరి అలాగే చేస్తాం. ఎడం చేత్తో చేసుకోవాల్సిన పనులు అంటే అవి సెపరేట్గా ఉన్నాయి అని చెప్పారు మనకి చిన్నప్పుడు. అదే మనం ఫాలో అవుతూ ఉన్నాం. నే కాదు ఎడం చేత్తో భోజనం చేస్తాను, వెళ్ళే లోపలికి అరగదా? ఎందుకు అరగదు? చెయ్యి. నువ్వు అది కూడా అక్కర్లేదు. ఆ కింద ప్లేట్లో అన్నం పోసుకుని వంగి మనం గేదె తిన్నట్టుగా తినొచ్చు. ఎవరు కాదన్నారు? అంటే మనం ఎలా చేసినప్పటికీ కూడా. కాబట్టి ఇటువంటి వితండవాదాలు ఏదో మేము తెలివితేటలుగా మేము మాట్లాడాం కదా, అలా అన్ని ఉపయోగం లేదు. ఇక నెంబర్ 2, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే మన ప్రాబ్లం ఏంటి? వేద మంత్రాల సాక్షిగా వివాహం జరుగుతుంది కదా. వివాహం జరగటం అంటే ఏంటి? జీలకర్ర బెల్లం పెట్టడం అనేది తంతు, అదే ముహూర్తం. ఆ ముహూర్తం అనేది సరిగా సమయానికి జరుగుతోందా? ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో అది మొట్టమొదటిది. ముహూర్తం అనేది ఒక క్షణకాలం కాదు, అది కొంతకాలం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండే సమయం. అందుకే కొన్ని చోట్ల ఆ జీలకర్ర బెల్లం అలా పెట్టించేసి అలా అట్టిపెట్టేస్తారు. అలా అట్టిపెట్టేసి ఈ లోపల వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా కూడా అక్షతలు వేస్తూ ఉంటారు. అంతవరకు వీళ్ళు ఆ చేతులు అట్లాగే అట్టి పెడతారు. ఆ ముహూర్తం మించిపోతుంది కదా. ముహూర్తం మించిపోవటం అనేది ఏం లేదు. ఆ సమయాన్ని మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా అది మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు. అంతవరకు జరుగుతోంది వాళ్ళ. మిగిలినటువంటి కార్యక్రమాలు మిగిలినవన్నీ కూడా మనం ఏదో మన యొక్క తృప్తి కోసం, మన యొక్క ఆచారం కోసం చేసుకునేవి, కానీ అవి ఏవి వివాహ తంతువులో భాగాలు కాదు. అంటే శాస్త్రపరం కాదు అవి. మనం కాళ్ళకి మట్టెలు పెడుతున్నాం, మేళం మంగళసూత్రాలు కడుతున్నాం, అలాగే ఈ నల్లపూసలు పెడుతున్నాం. ఇవన్నీ కూడా అసలు ఎక్కడ ఇందులో భాగాలు కాదు. దానికి వివాహానికి సంబంధం లేదు. ఈ నల్లపూసలు పెట్టడము, మట్టెలు పెట్టడము అనేది పూర్వకాలంలో వాళ్ళు ఏది ముస్లిమ్స్ భారతదేశం మీద దండయాత్ర చేసి మన పిల్లల్ని ఎత్తుకుపోతుంటే వాళ్ళని రక్షించడం కోసం మనం వాళ్ళ మెళ్ళో కంటినటువంటి ఈ నల్లపూసలను కాళ్ళకి పెట్టిన మట్టెలు, అవి మన సంప్రదాయం కాదు కదా. అది ముస్లిం సంప్రదాయం, అది వాళ్ళ కోసం అని పెట్టుకున్నాం మనం. మరి ఇవాళ కూడా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాం. అంతే తప్పించి అవి పెట్టుకోకపోతే వివాహంలో అవి లేకపోతే వచ్చే ఉండే నష్టం ఏ రకంగానూ లేదు. శాస్త్రంలో అవేం చెప్పలేదు. శాస్త్రంలో కేవలం జీలకర్ర బెల్లం ఒకటే మనం చెప్పడం జరిగింది. ఇది మిగిలినవన్నీ కూడా మన ఆచారం, మనం ఆచరిస్తూ ఉన్నాం. దాన్ని మనం అలా ఆచారం అనేది చేసేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిగిలినటువంటిది ఇంకోటి ఏమిటి అనుమానం వచ్చింది అంటే ఇవి తీయటం, మీరు చెప్పిన తర్వాత అదే మంచి క్లారిటీ ఇది మనం తీసేయటము. ఇతర మంగళసూత్రాలు కట్టడమే అది పెద్ద ఆచారం కాదు అని చెప్పినప్పుడు అదే మనం తీసేయటం. ఇప్పుడు మా వాళ్ళే ఇక్కడే హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఒకసారి ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నది. ఇంటికి వెళ్తూ ఉంటే ఆవిడ మెళ్ళలో ఉన్నటువంటి గొలుసు చెక్కమని వాడు లాకేసుకి వెళ్ళిపోయాడు. అయితే ఆవిడ అదృష్టం ఏంటంటే ఆవిడ కూడా చెక్కమని ఇలా పట్టుకుంది, ఈ గొలుసుని చెక్కమని ఇలా పట్టుకుంది. అది మంగళసూత్రాలు తాడే, అది కింద ఉన్నటువంటి తాడు లాగేటప్పుడు వెనకాలేమో ఈ గొలుసు పైకి వచ్చేసింది. ఆ చివర ఉన్నటువంటి దారం ఉంది కదా, ఆ దారం కాస్త కట్ అయిపోయింది. దారం కాస్త కట్ అయిపోయింది. ఇటు గొలుసు కానీ ఇటు ఉన్నటువంటి సూత్రాలు కానీ అదో చేతిలోకి ఇదో చేతిలోకి ఆవిడ చేతిలోనే ఉన్నాయి. వాడి చేతిలోకి ఏం రాలా, ఊరికే పరిగెత్తడం ఉంటే వచ్చింది వాడికి. రోడ్డు మీద పరిగెత్తు పోయాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు పెట్టుకెళ్ళాలా? అసలు వద్దు ఇట్లాంటప్పుడు. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకంటే వాడు 10 గ్రాములు వచ్చి 1,50,000 ఉంది. అవును గురువు గారు, మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కనుక మనం చూసినట్లయితే పొగలు రాత్రి తేడా లేదండి. ఆ రోజు ఆ వేపును కనుక మనం వెళ్ళినట్లయితే ఎప్పుడైనా మెళ్ళ ఉన్న వస్తువులు దాకెళ్ళిపోతారు అని చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు మెళ్ళ ఎలా వేసుకెడతారు? లేదయ్యా ఇది మా భారతీయ సంప్రదాయం, మీరు ముట్టుకోకూడదు అని చెప్పేసి మనం అంటే వాడు ఒప్పుకోడు కదా. వాడు చెప్తూ ఉంటాడు చూడండి, పొట్ల చెట్టుకి మడిబట్ట అడ్డం కట్టిందట. అలా ఏం ఆగవు కదా. అందుకని దాన్ని మనం మెళ్ళలోనే వేసుకోవాలా, వేసుకోకూడదా, ఇవన్నీ రకరకాలు. మరి వేసుకుంటే ఇక్కడ సేఫ్టీ లేదు కదా. అండ్ వన్ మోర్ థింగ్, పడుకునేటప్పుడు సామాన్యంగా మన మెళ్ళలో ఉన్నటువంటి గొలుసులు తీసేసి ఆడపిల్ల చేసేటువంటి దిండి కింద వేసేస్తారు.
ఇవి మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం అంటే ఇది ఇబ్బంది కదా అని పడుకునే దిండు కింద వేసేస్తారు. పొద్దున లేవంగానే మళ్ళీ తీసి మెడలో వేసుకుంటారు. ఉమ్. వేయకపోతే ఇవన్నీ గుచ్చుకుంటాయి. ఉమ్. మరి అది చూడాలి కదా, ప్రాక్టికల్గా దానికి ఉన్నవన్నీ గుచ్చుకుంటాయి. మరి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఉమ్. అంతేకాదు, బాగా చూసింది ఏమిటంటే ఆఫీస్కి వెళ్ళారు, బాగానే ఉంది, బయటంతా తిరిగారు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చేతికి ఉన్న గాజులు కూడా తీసేసి లోపల పెట్టేస్తారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి. అందుకని ఉన్నవన్నీ నల్లపచ్చలు కానీ ఈ గాజులు కానీ అవన్నీ తీసేసి లోపల పెట్టేయటం అనేది సహజంగా జరిగేటటువంటిది. మా చిన్నప్పుడు మా వాళ్ళు, మా నాయనమ్మ పెట్టలేదండి, లేకపోతే మా తాతమ్మ పెట్టలేదండి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఉమ్. వాళ్ళ దానికి అంత ఇది, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేది మన కళ్ళకి తెలుస్తోంది. ఉమ్. ఉమ్. నల్లపూసలు ఆ ముస్లిమ్స్ నుంచి రక్షించుకోవడం కోసం మనం నల్లపూసలు కట్టుకున్నాం. కాబట్టి నల్లపూసలు అనేది కేవలం ఒక ఫ్యాషన్ ఆర్టికల్ తప్పించి అంతకని ఇంకేం లేదు. కాదు అని ఎవరన్నా చెప్తే ఫలానా శాస్త్రం ప్రకారం ఉన్నది అని చెప్పమనండి. ఏం లేదు కదా, లేదు అనే సంగతి మీకు తెలుసు. అందుకే వివాహంలో ఇంకోటి ముహూర్తము అని చెప్పేసి ఇందాక ఒక మాట వాడేసాం. అవును గురు. ఏది ముహూర్తం? ఉమ్. మనం ఏదనుకుంటే అదే ముహూర్తం. అట్లా ఇక్కడ మీరు ఒక్కసారి నన్ను, నా మీద కోపం తెచ్చుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు, మీకు నేను ఫ్యాక్టే చెప్తాను. శ్రీరామచంద్రుడు ధనుర్భంగం చేశాడు. ఉమ్. అక్కడ అసలు ఆ జనకుడు చెప్పిన మాట ఏంటి? శివధనుసుని ఎవడెత్తితే వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అవును. అక్కడ రాముడు వచ్చాడు, శివధనుసుని ఎత్తాడు, ఉమ్. ఎత్తేవాడు తప్పట్లు కొట్టేశారు. సరదాగా ఆయన ఏదో దాన్ని ఇలా లాగాడు, ఇక ముక్క అయిపోయింది. వెంటనే పక్కనే ఉన్నటువంటి సీతాదేవిని రామ్మ అన్నారు. ఆవిడ పొలమాలు పట్టుకొచ్చింది, మెళ్ళ వేసేసింది, అయిపోయింది పెళ్ళి. ఉమ్. ఉమ్. అంతేగా, ముహూర్తం ఎవడన్నా చూశాడా ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని చేయబట్టుకున్నాడు, రథం మీదకి ఎక్కించుకున్నాడు, పోనీ రథం అన్నాడు, వెళ్ళిపోయింది. ఆవిడే రథం తొలిది, ఆయన వెనకాల నుంచున్నాడు. మరి ఇంకేంటి, ఎవడు చూశాడు ముహూర్తం? ఉమ్. ఇవన్నీ కాదు, ఇవన్నీ మనం ఆరాముగా కూర్చుని చాలా విశ్రాంతిగా హాయిగా కూర్చుని ఇవన్నీ చేసుకునే దానికి ఈ తంతు ఇవన్నీ మనం చేసుకోవద్దని అంటలేదు, మీరు చేసుకోండి. కానీ ప్రతిదీ కూడా ఇట్లా ముహూర్తం చూసే మనం చేసామం, సాధ్యమైనంత చూడండి, కాదనలేదు. ఆ తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకుని, ఇప్పుడు రాశారు సీతారాముల కళ్యాణం కూడా తర్వాత అయిపోయిన తర్వాత అవి మంచి రోజు చూసుకుని, నేనేమో ఆ దశరథ మహారాజు కబురు చేశాడు, అప్పుడు వాళ్ళంతా సపరివారంగా వచ్చారు, వాళ్ళంతా చూసుకుని అందరికీ కన్వీనియంట్ అయిన డేట్ ఓ 4 రోజుల తర్వాత చూసి పెట్టుకుని వివాహ తంతు. మరి మిగిలిన వాళ్ళందరికీ మనం ఆ ఇది పంచాలి కదా, అందుకని ఆనందాన్ని పంచడం కోసం అలా చేసుకున్నారు, అంతే తప్పి వివాహం అక్కడే అయిపోయింది. ఇలా మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ద్రౌపది స్వయంవరం అంటే ఆయన ఎప్పుడైతే మత్స్యంత్రాన్ని కొట్టాడో అప్పుడు అయిపోయింది. మరి ఇంకా ముహూర్తం అంటారేంటి? కాబట్టి అలాని నేను ముహూర్తం పెట్టుకోవద్దు అని అంటం లేదు, ముహూర్తం తప్పు అని అస్సలు అంటం లేదు. ముహూర్తం మీరు పెట్టుకోండి, కానీ దానికి అంత ప్రాముఖ్యత అనేది మనం ఇవ్వవలసినది లేదు. అంత ప్రాముఖ్యత ముహూర్తం దాటిపోయింది, ముహూర్తం దాటితే కొంపదమ్ముడు ఏం ఉండదు. నీ యొక్క సంకల్ప బలం ఎప్పుడైనా మానవుడి యొక్క సంకల్ప బలమే, అదే ముహూర్తము, గుర్తుపెట్టుకోండి. వేమన ఒక పద్యాల్లో ఒకటి రాస్తాడు చూడండి, విప్రులందరూ చేరి వెర్రి కోతలు కూసి ముని ముహూర్తం ముండెట్లు మోసారా అన్నాడు. మరి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఆయన శాస్త్రి గారు ఉండేవాడు, చాలా పెద్దవాడు. ఆయన పంచాంగాలు లెక్క వేసేవాడు, పంచాంగాలు వేసేవాడు. ఆయన కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు. మాకు ఏమేది వచ్చినా మేము శాస్త్రి గారు అని ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళం. ఆయనే పాపం ఇద్దరు కొడుకులు లేరు, ఇద్దరే కూతుళ్ళు. పెళ్ళిళ్ళు చేశాడు. పెద్ద కూతురికి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన సామవేద పండితుడు, ఆయన కాస్త కాలం చేశాడు. రెండో కూతురికి పెళ్లి చేసిన సంవత్సరానికే వాడు కాలం చేశాడు. అప్పటికి అమ్మాయికి 20 ఏళ్ళు 22 ఏళ్ళు. ఇద్దరికీ అలాగే జరిగిపోయింది. మరి ఆయనే ముహూర్తం చూసుకున్నాడు, ఆయనే పిల్లలకి జాతకాలు చూసుకున్నాడు, ఆయన తెలీదా? మీరు ఏం చూసినా మీకు జరగవలసిందే జరుగుతుంది, మీకు ఏది జరగాలో అదే జరుగుతుంది. మరి అంత పెద్ద శ్రీరామచంద్రుడికే సీతా కళ్యాణం చాలా గొప్పగా మనం చేస్తాం, ఊరూరా
ప్రతి సందులోనూ మనం పందిరేసి చేస్తాం కదా. మరి అసలు రాముడు సవ్యంగా కాపురం చేసినటువంటి రోజులు ఏమన్నా ఎన్ని రోజులు ఉన్నాయి మీకు తెలీదా? ఉమ్, పాపం వివాహం అయిపోయిన తర్వాత ఆయన కాస్త అడవులకు వెళ్ళిపోయాడు కదా. 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మొత్తం ఎంతకాలం ఉన్నాడు? ఉమ్, మళ్ళీ సీతాపరిచయంగా వచ్చేసింది కదా. అవును. మరి కాబట్టి మీ ముఖాన ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది, అంత తప్ప ఎక్స్ట్రా ఏమీ జరగదు. సో ముహూర్తం చూసి చేసినా ముహూర్తం చూడకుండా చేసినా ఒకటే. అలానే మమ్మల్ని చూడొద్దంటారా? అలా అని ఏమంటాం లేదు. మీరు ముహూర్తం చూసుకోండి. ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు నమ్మకం మీరు ఖచ్చితంగా చూసుకోండి. జరగబోయేది ఏమిటి అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను నేను, అంతే. కాదేమో ఒకసారి మీరే ప్రయత్నం చేసి చూసుకోండి. ఆయన తప్పించి ఏమీ లేదు. ఇవన్నీ కూడా మనకి సాటిస్ఫాక్షను. మనం చేస్తున్నాం, ఏదో మన వాళ్ళు లెక్క వేశారు, ఈ రకంగా ఉంటే ఈ సమయంలో ఉంటే ఈ శక్తి వస్తుంది అన్నారు. మంచిదే, కాదని ఎవరున్నారు? మరి ఆ సమయంలో వచ్చినటువంటి శక్తులే అవి దుష్ట శక్తులు కూడా వచ్చినాయిగా. ఉమ్, అవి మనం కాదనలేం కదా. అవును. కాబట్టి అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి అంటాం, అది జరిగాయి, ఇది కాదు. చాలా మందికి మంచి సమాధానమే దొరికింది గురుగారు. అలా అనే వాళ్ళకు దానికి ఒక మంచి సమాధానం, ఇలా మూర్ఖంగా అనే వాళ్ళకు దీనికి ఒక మంచి సమాధానం. ధన్యవాదాలండి.